టెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఇక అక్టోబర్ 4 నుంచి కీ విడుదల చేయనున్నట్లుగా, తుది ఫలితాలను నవంబర్ 2న విడుదల చేయనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక 2న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగానే వచ్చే నెల 8 వరకు పేమెంట్ గేట్వే ద్వారా ఫీజును చెల్లించవచ్చునని, ఆన్లైన్ దరఖాస్తును సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు గడువు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 19 నుంచి ఆన్లైన్ మాక్ టెస్టులు నిర్వహించనున్నామని, సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు జీవో నంబర్ 284ను స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కోన శశిధర్ విడుదల చేశారు. కాగా డిఎస్సి రాయాలనుకునే వారు టెట్ అర్హతను సాధించడం తప్పనిసరి. కొత్తగా బీఈడి, డిఈడి పూర్తి చేసిన వారికి కూడా మెగా డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని అభ్యర్థన రావడంతో కొత్త టెట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. టెట్ పరీక్ష కొత్త షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్, మొత్తం మీద టెట్ కు సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. పారదర్శకంగా నడవాల్సినటువంటి డిఎస్సి అభ్యర్థుల ఏదైతే ఈ అభ్యర్థుల ఎంపిక ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో టెట్ ద్వారా కూడా మరొకసారి అవకాశం కల్పించే ప్రయత్నం అయితే ఏపీ ప్రభుత్వం చేస్తుంది. ఏపీ టెట్ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా కొద్దిసేపటి కూడా జరిగింది. ఆగస్టు 3 వరకు కూడా ఆన్లైన్ దరఖాస్తు స్వీకరిస్తారు. తర్వాత సెప్టెంబర్ 19 నుంచి ఆన్లైన్ మాక్ టెస్టులు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్, అదేవిధంగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు, అక్టోబర్ 4 నుంచి కీ విడుదల చేసేటువంటి అవకాశం, కీ విడుదల చేస్తూ ఉంటే కూడా ఇప్పుడుగా ప్రకటనలో చెప్పడం కూడా జరిగింది. అయితే అక్టోబర్ 5 నుంచి కీపై అభ్యంతరాలు, అదేవిధంగా అభ్యంతరాలు స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. అక్టోబర్ 27 నుంచి ఫైనల్ కి విడుదల చేస్తామని చెప్పని ఇప్పటికే షెడ్యూల్ లో కూడా తెలపడం జరిగింది. అయితే ఫైనల్ రిజల్ట్ నవంబర్ 2 విడుదల చేసి డిఎస్సికి టెట్ తప్పనిసరి అని చెప్పని నవంబర్ లో విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే డిఎస్సికి సంబంధించి నవంబర్ 2వ తారీఖున ఏదైతే ఈ టెట్ రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ ని విడుదల చేస్తారు. తర్వాత డిఎస్సికి టెట్ తప్పనిసరి అని చెప్పిన అవకాశాన్ని కూడా తప్పనిసరి చేస్తూ ఇచ్చినారు. గతంలో రాసినటువంటి టెట్ ఎగ్జామ్స్ గతంలో రాయటం కాక రాసి క్వాలిఫై అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరొకసారి విద్యార్థులందరూ కూడా ఏదైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరొకసారి టెట్ పూర్తి స్థాయిలో రాయడానికి కూడా సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. అంటే గతంలో కన్నా ఇప్పుడు బెటర్ అయినటువంటి మార్కుల కోసం అని చెప్పిన దానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో దాదాపుగా డిఎస్సికి సంబంధించినటువంటి 16,000 పైబడి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఒకేసారి ఇవి పోస్టులు అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పినప్పటికీ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో ఇచ్చిన హామీల్లో భాగంగా డిఎస్సి అంటే మొదటి సంతకం డిఎస్సి పై పెడతా అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అయితే డిఎస్సికి సంబంధించినటువంటి ఎప్పుడైతే జీవో జారీ చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో దాని విధి విధానాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.